ఎప్పుడైనా ఇలా జరిగిందా? మేమైతే బయటికి వెళ్ళి సరదాగా లంచ్ చేసి వద్దాం అనుకున్నాము. సరే, అంతకు ముందు వీక్ వెళ్ళిన మా ఫ్రెండ్ అన్నారు అక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే, ఇంకా మాకు అప్పటి నుంచి ఊరిపోయింది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని వెయిట్ చేసి ప్లాన్ వేసి మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళాక ఆశగా మెట్లెక్కి ఆయాసపడి ఎండలో అలసిపోయి అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే జనాలు పెద్దగా లేరు. సర్లే, జనాలు పెద్దగా లేకపోతే ఏమైంది, మనం వెళ్ళిన పని పూర్తయితే చాలు కదా అనుకుని ప్లేట్లు పెట్టుకుని కూర్చున్నామా, కానీ ఇంకా ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించింది. సరే, మేము నలుగురం వెళ్ళి కూర్చోగానే 4 ప్లేట్లు తెచ్చేసారు. అందులో 4 పన్నీర్ ముక్కలు వేసేసారు. ఇంకా సరే, ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నాము. ఇంకేదో లైవ్ కౌంటర్లో అవి ఇవి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి కనిపించకపోయేసరి కొంత డౌట్ఫుల్గా ఉంది. కానీ సరే, నిదానంగా వస్తాయని వెయిట్ చేస్తూ ఉండిపోయాం. సరే, తింటుండడం మొదలెట్టాక ఇంకా అప్పటికి రాకపోతే డౌట్ వచ్చి వాళ్ళని అడిగామన్నమాట. ఏం బాబు, లైవ్ కౌంటర్లు అవి కహా హే అని అడిగితే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే లైవ్ కౌంటర్లు అవి పెట్టవండి, మీరు వచ్చింది వీక్ డేలో కాబట్టి చక్కగా మేము పెట్టిన ప్లేట్లో 4 రకాలు తినేసి బొజ్జు నింపేసుకుని వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు రియలైజ్ వీకెండ్లో మాత్రమే వాళ్ళు చెప్పిన లైవ్ కౌంటర్లు 65 రకాలు అనేవి వీకెండ్లోనే ఉంటాయి. వీక్ డేలో వెళ్తే ప్లేట్లో 4 రకాలు వేసేసి ఇచ్చేస్తారని ఇంకా అవే 2 సార్లు తెప్పించుకుని ఇంక ప్లేట్లో చూసారా చక్కగా ఇవే ఇచ్చేయడానికి ఎంతకన్నా ఇవ్వమని ఇంకా సరే ఏదేదో ఊహించుకుని ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, దోశలు, పాస్తాలు ఇవన్నీ ఊహించుకొని వెళ్ళిన మాకు మీరు రాసి ఎదురైంది. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇదైతే ప్లేట్కి 262 రూపీస్ పడింది. ఓకే, వర్త్ ఏం పర్వాలేదు. బట్ అన్లిమిటెడ్ బఫే కింద ట్రై చేసి ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అది డ్యూ ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. మేము వెళ్ళిన 4 ఇంకా చక్కగా అక్కడ తినేసి ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట. వీకెండ్ వెళ్ళినప్పుడు ఎంత రష్ ఉంటుందో ఎలా ఉంటుందో అయితే ఒకసారి చూసేయాలి. ఎందుకంటే వీక్ డే అయితే చాలా క్వైట్గా చాలా కామ్గా ఉంది. జనాలు అస్సలు లేరు. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, కానీ మధ్యాహ్నం జనాలు అస్సలు ఎక్కువ లేరు అనమాట. అది సంగతి అండి. వీక్ డే 249 రూపీస్ అన్నాడు. జిఎస్టీతో కలిపి 260 ఎంతో అయినట్టుంది. ఇంక వచ్చేటప్పుడు వివరాలు అవి కనుక్కొని నెక్స్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బఫే అన్నది వీక్ డేలో ఒకలాగా వీకెండ్లో ఒకలాగా ఉంటుందని మాకు అప్పటి వరకు తెలీదు.